నవీన్ కిడ్నాప్ అయినప్పుడు పోలీసులందరితో మాట్లాడి వాడు దొరికే వరకు మనింటి నుంచి వెళ్ళనని ఇక్కడే కూర్చున్నారు. మీకు జాబ్ కోసం ఎన్నో చోట్ల రికమెండ్ చేశారు, కానీ మీరే కదా వద్దన్నారు. చేసిన తప్పుకి పశ్చాత్తాపంతో ఇప్పటికీ కుమిలిపోతున్నారు. వాళ్ళని క్షమించేయచ్చు కదా. అక్కడికి వెళితే అందరూ సంతోషిస్తారు కదండి. నో, నేను వాళ్ళని ఎప్పటికీ క్షమించను. నవీన్, నానమ్మ నిన్ను అడగమని చెప్పినా నువ్వు ఇంకోసారి ఈ విషయం గురించి నన్ను అడగొద్దు. అలాగే నానమ్మను కూడా నిన్ను అడగొద్దని చెప్పు. ఇదేంటి, ఊహించిన విధంగా శ్రీవల్లి నా ఇంటికొస్తోంది? తనొచ్చే తీరు చూస్తుంటే వేటాడడానికి వస్తున్న సింహంలా ఉంది. కొంపదీసి త్రిదేవ్తో నేను చేసుకున్న ఒప్పందం గురించి తెలిసిపోయిందా? కూర్చోండి నిలవెన్ గారు. ఏంటి శ్రీవల్లి, ఆ అమ్మాయిలకి ఇక్కడ సేఫ్టీ లేదని చిన్న గొడవకి భయపడి కంపెనీ డీల్ క్యాన్సిల్ చేసుకుని వెళ్ళిపోయావు కదా, మళ్ళీ ఇక్కడికొచ్చావేంటి? భయపడ్డం నా బ్లడ్లోనే లేదు. కాకపోతే నేనిక్కడికి రావటానికి కారణం వేరే ఉంది. ఏంటది? నేను కంపెనీ డీల్ క్యాన్సిల్ చేయటానికి అసలు కారణం ఆ అల్లరి కుర్రాళ్లతో జరిగిన గొడవ కాదు, మీరు. నేనా? నేనేం చేశాను? ఏదైనా వ్యాపారం చేయాలి అంటే ముఖ్యంగా 3 క్వాలిటీస్ ఉండాలని మా నాన్నగారు ఎప్పుడు చెప్తుంటారు. మొదటిది హానెస్ట్, రెండోది ట్రస్ట్, మూడోది ప్రొడక్ట్ క్వాలిటీ. బిజినెస్లో ఈ 3 ఉంటే ఆటోమేటిక్గా డబ్బు దానంతటదే వస్తుంది. అంతేకాని డబ్బు సంపాదించడం కోసం అడ్డదారులతో కలిసిన పనిలేదు. అంటే ఏంటి నీ ఉద్దేశం? డబ్బు కోసం నేను అడ్డదారులు తొక్కేదాన్ననా? నిన్న ఉద్దేశం చెప్పలేదు, కన్ఫర్మేషన్ ఇచ్చాను. శ్రీవల్లి, అరవకు. నీ అరుపుకి నీ ఇంట్లో పని వాళ్ళు భయపడతారేమో, నేను కాదు. నువ్వేంటో నీ క్యారెక్టర్ ఏంటో నాకు బాగా తెలుసు. నీ గురించి మొత్తం తెలుసుకుని నేను ఇక్కడికి వచ్చాను. ఏం తెలుసు నీకు ఈ నేలవేణి అంటే? నిజాయితీకి మారు పేరు. నా పేరు చెప్తే పరవాడ పరిసర ప్రాంతాలు వణుకుతాయి తెలుసా? అవునులే, అమాయకుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని అధిక వడ్డీలకి డబ్బులివ్వటం, అత్యాశపరులకి డబ్బు ఎరగా వేసి పనులు చేయించుకోవటం, అదే కదండి నిజాయితీ. ప్రజలకి మంచి చేయాలని ఇక్కడ కంపెనీ పెట్టడానికొస్తే పర్సంటేజ్ కోసం త్రిదేవ్ని 10 కోట్లు కొన్నావు, అదే కానీ నిజాయితీ. ఈ విషయం నాకు తెలిసి కూడా ఇన్ని రోజులు ఎందుకు మౌనంగా ఊరుకున్నాను తెలుసా? సమస్యని సామరస్యంగా పరిష్కరించాలని. కానీ నువ్వు అంతకు మించి ఆశపడి నా ఆస్తిని చేజిక్కించుకోవాలని చూస్తున్న ఆ త్రిదేవ్తో చేతులు కలిపి అతనికి హెల్ప్ చేయాలని చూస్తున్నావు. అది కరెక్ట్ కాదు. ఈ విషయం నాకెలా తెలిసింది అని షాక్ అవుతున్నావా? నువ్వు త్రిదేవ్తో ఫోన్లో మాట్లాడటం నేను విన్నాను. తీసుకో. త్రిదేవికి నువ్వు లంచం ఇచ్చిన 10 కోట్ల రూపాయలు నీకు తిరిగిస్తున్నాను. ఓహో, నీ మొగుడిని నా నుండి కాపాడుకోవడం కోసం నా డబ్బు తిరిగిచ్చేస్తున్నావన్నమాట. కాదు, నా తండ్రి గౌరవ మర్యాదలు కాపాడటం కోసం ఇస్తున్నాను. త్రిదేవ్ కలలు కంటున్నట్టు నువ్వు ఆశపడుతున్నట్టు అతనికి నా ఆస్తి ఎప్పటికీ రాదు. అది తెలిసాక నువ్వు మా ఇంటికి వచ్చి డబ్బు కోసం మా నాన్నని కలిసి గోల చేస్తావు. అది నాకిష్టం లేదు. సో ఇక మీదట నీకు మాకు ఎటువంటి సంబంధం లేదు. మరోసారి నువ్వు త్రిదేవ్తో కలిసి పిచ్చి పిచ్చి ప్లాన్లు వేయాలని చూసావో ఈ పరవాడ ప్రాంతాల్లో ఎప్పటికీ నీ పేరు వినపడదు. ఏంటి, బెదిరిస్తున్నావా? కాదు, జరగబోయేదే చెప్తున్నాను. నేను సైలెంట్గా ఉన్నంత వరకే శ్రీవల్లిని, వైలెంట్గా మారితే భద్రకాళిని. ఆ యాంగిల్లో చూస్తే నువ్వు తట్టుకోలేవు.
నేను యాక్షన్లోకి దిగితే ఎలా ఉంటుందో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను విను. తన మీద అటాక్ చేసిన వాళ్ళు ఎవరో తెలుసుకోవాలని త్రిదేవ్ నిన్ను హెల్ప్ అడిగాడు కదా. నీకు ఆ శ్రమ అవసరం లేదు. తన మీద అటాక్ చేసింది నేనే. తాళి కట్టిన భర్త మీదే దాడి చేయించిన దాన్ని. నేను కనుసైగ చేస్తే కనుమరుగైపోయేదానివి నువ్వు. నాకు నువ్వు ఒక లెక్క. నిన్ను లేపేయటానికి నాకయ్యే ఖర్చు నా లైసెన్స్ రివాల్వర్లో ఉండే ఒక్క బుల్లెట్ మాత్రమే. అది గుర్తుపెట్టు. అవునా? సరే అయితే అలాగే అండి. ఈ శ్రీవల్లి మైండ్ సెట్ ఏంటో అర్థం కావడం లేదు. ఆస్తి నాకు దక్కనివ్వనని ఛాలెంజ్ చేసింది. అన్నట్టుగానే పసుపు కుంకాలు అనే సెంటిమెంట్ని అడ్డం పెట్టుకుని గెలిచింది. మరి నా పట్ల పాజిటివ్గా ఇంత పని ఎలా చేసిందబ్బా? థ్యాంక్స్ శ్రీవల్లి. ఎందుకు? అదే, నేను నీలవేణికి ఇవ్వాల్సిన 10 కోట్లు నువ్విచ్చావంట కదా. ఓ, అప్పుడే ఫోన్ చేసి చెప్పేసిందా? ఇంకా ఏం చెప్పింది? నీ భార్య నీ అప్పు తీర్చేసింది అంటూ చాలా పొలైట్గా మాట్లాడింది, అంతే. నా వార్నింగ్కి భయపడి త్రిదేవ్ మీద నేనే అటాక్ చేయించిన విషయం చెప్పలేదనుకుంటా. అడిగితే 10 రూపాయలు కూడా ఇవ్వని నువ్వు అడగకుండానే 10 కోట్లు నా కోసం ఇచ్చావు అంటే ఏదో కారణం ఉండే ఉంటుంది. అలాగే మీ నాన్నతో మాట్లాడి ఆస్తి కూడా నా పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయించొచ్చు కదా. ఆస్తి తీసుకుని నేను స్టేట్స్కి వెళ్ళిపోయి అక్కడ నా తంటాలేవో నేను పడతా. నువ్వు, మీ అమ్మ, మీ నాన్న ఎంచక్కా ఇక్కడే ఇంట్లో హ్యాపీగా ఉండొచ్చు. నా అలాంటి వెధవతో నీకెందుకు చెప్పు? చూడు, నీ అప్పు తీర్చింది నీకోసం కాదు, ఈ ఇంటి గౌరవ మర్యాదల కోసం. నీలవేణి అప్పు తీరిపోయిందని నువ్వు రిలాక్స్డ్గా ఉందామనుకుంటున్నావేమో, కానీ నేనుండనివ్వనుగా. అంటే ఏం చేద్దామనుకుంటున్నావు? సింపుల్. ఆ 10 కోట్లు నువ్వు కంపెనీకి కట్టాలి. అది గుర్తుపెట్టుకో. జోక్ చేస్తున్నావా? మనం భార్యాభర్తలం. మన కంపెనీకి నేను 10 కోట్లు కట్టడం ఏంటి? కట్టాలి. 10 కోట్లు కట్టి తీరాలి. ఒక్క రూపాయి తగ్గినా నేనసలు ఊరుకోను. తీసుకున్న అప్పు తిరిగివ్వకపోతే నీలవేణి నీ ప్రాణాలు తీస్తానని బెదిరించిందేమో, కానీ నేను అంతకు మించి చేయగలను. డబ్బులు కట్టకపోతే తాళి కట్టిన భర్తనని కూడా చూడవా? భర్త అని నువ్వనుకుంటున్నావేమో, నేననుకోవట్లేదు. ఎప్పటికీ అనుకోను కూడా. ఎందుకంటే నువ్వు కట్టిన ఈ తాలికి అసలు విలువ లేదు కాబట్టి. ఇన్ని రోజులు నా సహనాన్ని చూసావు, ఇక నుంచి ప్రతీకారాన్ని చూస్తావు. నువ్వు ఏ మాత్రం తేడా చేసినా నిన్ను లేపేయడానికి కూడా నేను వెనుకాడను. మైండ్ ఇట్.